కాబట్టి నీ కుటుంబము దీవించబడడం, నీ కుటుంబము ఆశీర్వదించబడడం, నీ కుటుంబము మేలులు పొందుకోవడం ఎవరి ప్రణాళిక చెప్పండి? దైవ ప్రణాళిక, దేవుని ప్రణాళిక. ఎందుకంటే నీ మేలు కోరేవారి లోకంలో ఎవరు లేరు, నీ క్షేమాన్ని కోరేవారి లోకంలో ఎవరు లేరు, నీ దీవెన కోరేవారి లోకంలో ఎవరు లేరు. చేతనైతే నువ్వు పాడైపోతుంటే చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు, చేతనైతే నువ్వు పాడై నీ కుటుంబం పతనమైపోతుంటే పక్క పడి నవ్వే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు పడినా, నువ్వు లేచినా, నువ్వు నిలబడినా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను చెయ్యి విడువని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ మేలు కోరి నీతో మాట్లాడుతున్నాడు, నీ క్షేమాన్ని కోరి నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంది కాబట్టే ఈ మాటలు నీ దాకా వస్తున్నాయి.